పార్టీలు లేవు, కులాలు లేవు. ముస్లిమ్స్ కూడా చాలామంది వస్తారు నా దగ్గరికి న్యాయం కావాలని. నిజమైన న్యాయం రాకేష్ రెడ్డి దగ్గర దొరుకుతుందని. చిన్న చిన్న సంటి పిల్లలు తీసుకుని వస్తారు పాపం, ఆడబిడ్డలు. అంటే నేను అనేది ఫస్ట్ స్వాతంత్రం, స్వేచ్ఛ పీల్చుకున్నారు. అభివృద్ధి ఫస్ట్ స్వేచ్ఛ అయితే పీల్చుకొని, ఫస్ట్ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం తీసుకొస్తాను. తెలంగాణ అసెంబ్లీలో గిరిగిస్తున్నా, నిగ్గదిస్తున్నా, అవసరమైతే అగ్గి ఉట్టిస్తా. ఎందుకు ప్రతిపక్షంలో ఒక్కడికి ఎందుకు ఇచ్చిన 200 కోట్ల స్కూల్? తెలంగాణలో ఏకైక మగాన్ని నా ఒక్కడికి ఇచ్చారు. బరాబర్ నా హక్కు, నా ప్రజల హక్కు, ప్రజల గురించి పోరాడతా. అవసరమైతే ప్రజల గురించి ఎక్కడికైనా తెగిస్తా. అంటే రేవంత్ రెడ్డికి 100 గుండెలు ఉంటే ఎట్లా? మాకు ఒకటే గుండె ఉంటుందా? ఎట్లా? ఆయన ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే. నా ప్రాంతం ఇప్పుడు ఆ వాటా కావచ్చు, పన్నులు కావచ్చు, అప్పులు కావచ్చు, నా ప్రజల భాగస్వామ్యం ఉంది. నా ప్రజల భాగస్వామ్యం గురించి అడుగుతున్నాను అంతే తప్ప ఎక్కడ వెనుక చేసలేదు. ప్రజల అభివృద్ధిలో కావచ్చు, ఆత్మాభిమానం కావచ్చు, ఆత్మగౌరవంలో కావచ్చు. రాజకీయాలు వేరు, కానీ మా ప్రతినిధిని గర్వంగా చెప్పుకుంటున్నారు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా. ఈరోజు 119 మంది ఎమ్మెల్యేల కొంత ప్రాంతం వరంగల్ ఎమ్మెల్యేలు నల్గొండలో తెలియరు, నల్గొండ ఎమ్మెల్యేలు నిజామాబాద్లో తెలియరు, నిజామాబాద్ ఎమ్మెల్యేలు రంగారెడ్డి తెలియరు. కానీ పైడి రాకేష్ రెడ్డి మాత్రం తెలంగాణ, ఆంధ్ర అందరికి తెలుసు ఈరోజు. అట్లా అంటే నేనేం ప్రజల పక్షాన పోరాడుతున్నా, ధర్మం పట్ల నిలదీస్తున్నా, గుళ్ళు గూల కొడితే ఖబర్దార్ కొడుకులారా నిలదీస్తున్నా. ఎక్కడ నేనేం సంఘ విద్రోహ శక్తులు పనులు చేయట్లేదే అట్లా. కాబట్టి గతం గడిచిన శాసనసభ గురించి ఎంత మాట్లాడకపోతే అంత మంచిది. అతని వ్యక్తిగత జీవితం గురించి కూడా నాకు ఎంత ఇంట్రెస్ట్ లేదండి. ఇప్పుడు మీరు అన్నారు పార్క్ అయ్యేది కావచ్చు, ఇంకా రకరకాలుగా, అవి నాకు ఇష్టం లేదు. ఈ రాజకీయాలలో కొద్దిగా నైతిక విలువలు ఉండాలా, కొద్ది పద్ధతులు ఉండాలా. అతను దిగజారండి, నేను దిగజారను. ఓకే, ఇంకా అతని విషయం వదిలేద్దామండి. రాకేష్ రెడ్డి వ్యక్తిగతం ఎలా? చెప్పండి. వ్యక్తిగతం ఏముంటుందండి? మళ్ళీ చెప్పాను కదా, మారుమూల పల్లెల అదే చెప్తున్నాను అందరికి. ఇనుప బూట్ల చప్పుడు, తుపాకీ గుళ్ళ ఎన్కౌంటర్లు, ఎదురు కాల్పుల సమయంలో బతికిన బతుకులు ఇవయ్యి. ఒక మామూలు తెలంగాణ మారుమూల ప్రాంతంకి వెళ్ళి వచ్చి ఈ స్థితికి వచ్చినాము. ఈరోజు హాయిగా మంచిగా పిల్లలు, భార్య, ప్రశాంతంగా పిల్లలు చదువుకుంటున్నారు, గడిచిపోతున్నది జరగని. ఇక్కడి నుంచి ఎక్కువ ఫ్యామిలీ గురించి తక్కువ ఆలోచిస్తున్నాను, ఎక్కువ ధర్మం దేశం. సరే, ఒకటి అడుగుతాను, చెప్తారా? చెప్పండి. అంటే ఎవరు చూస్తున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క హీరోతో మిమ్మల్ని కంపేర్ చేస్తూ ఉంటారు. అల్లు అర్జున్ అంటారు, లేకుంటే ప్రభాస్ అంటారు. అంటే స్టార్ హీరోస్ మొత్తం కూడా రాకేష్ రెడ్డిలో కనిపిస్తారు. అంటే ఎఫెక్ట్ ఏమై ఉంటది? బిజినెస్ ఎఫెక్ట్ అనుకోవచ్చా, ఎర్రచంద్రం ఎఫెక్ట్ అనుకోవచ్చా? ప్రపంచం రెండింటి గుర్తిస్తుంది ప్రజ్వల. డబ్బు, పవర్. ఎవ్వరేం చెప్పిన అన్ని అబద్ధాలే. ఫేమ్, ఈ 3 చుట్టూ తిరుగుతుంది ప్రపంచం. శ్రీదేవి 20 ఏళ్ళ అందంలో 16 ఏళ్ళ వయసులో సినిమాలు ఉన్నప్పుడు శ్రీదేవి, 60 ఏళ్ళ వయసులో శ్రీదేవి నచ్చదు. 20 ఏళ్ళ శ్రీదేవి వేరు, 60 ఏళ్ళ శ్రీదేవి వేరు. ఈ ప్రపంచం 3 చుట్టూ తిరుగుతుంది. డబ్బు, పవర్, ఫేమ్. ఆ 3 ఇప్పుడు నాకు ఉన్నాయి. ఇవన్నీ తాత్కాలికం, శాశ్వతం కాదు. అది నాకు తెలుసు, అది మీకు తెలుసో లేదు, కానీ నాకు మాత్రం తెలుసు. ఇవన్నీ ఓన్లీ పాసింగ్ క్లౌడ్స్ ఎంతసేపు ఉంటాయండి? మేఘాలు. అయితే వర్షం కురవటమా, చెదిరిపోవటమా? నా మీద రియల్ పుష్ప అల్లు అర్జున్ అయితే, రియల్ పుష్ప రాకేష్ రెడ్డి. ఎస్, రియల్ లైసెన్స్డ్ పుష్ప. అండ్ నాతో కూడా చంద్రబాబు నాయుడు పుష్పనే, జగన్మోహన్ రెడ్డి పుష్పనే, కిరణ్ కుమార్ రెడ్డి పుష్పనే, వైఎస్ రాజశేఖర రెడ్డి పుష్పనే. అంటే వాళ్ళు అమ్మారు, ఇప్పుడు మేమందరం పుష్పలమే. వాళ్ళు అమ్మారు, నేను కొన్నాను. అంతే కదా. ఇప్పుడు ప్రభుత్వం అమ్మింది, వాళ్ళు అమ్మారు, యాక్షన్ పెట్టారు. ఫస్ట్ పుష్పలు వాళ్ళే, తర్వాత నన్ను పుష్పం చేసింది గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళు అమ్మకపోతే నేను ఎందుకు కొంటానండి? ఇప్పుడు నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళలేదు కదా ప్రజలు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు అమ్మాడు నాకు, తర్వాత రాజశేఖర రెడ్డి అమ్మాడు, తర్వాత రోషయ్య అమ్మాడు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అమ్మాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి అమ్మాడు. వాళ్ళు అమ్మారు కాబట్టి నేను కొన్నాను. వాళ్ళు అమ్మకపోతే నేను ఎందుకు కొంటానండి? ఇప్పుడు మీరు ఛానల్ వచ్చిన ఇంటర్వ్యూ అడిగారు కదా, మీరు ఛానల్ పెట్టుకున్నారు కాబట్టి నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను. నేను ఛానల్ పెట్టమలేదు మిమ్మల్ని, అదే అంతే. కాబట్టి